హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కోసం రీజనింగ్, ఓకేనా. ఇక రీజనింగ్ నుంచి దాదాపుగా ఇలాంటి మోడల్స్ మాత్రం ఖచ్చితంగా కవర్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క మోడల్ పేపర్ అని కూడా మీరు చెప్పుకోవచ్చు. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT 2 అనేది జనవరి 20 నుంచి ఉంది కదా. అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి అనేది జనవరి 16 వరకు ఉంది. అంతవరకు ఈ సిరీస్ అనేది ఇలాగే కొనసాగిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి 100% ఫ్రెండ్స్, ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి మోడల్స్ వస్తాయి. ఓకేనా, దాదాపుగా మనం చూసుకుంటే ఆర్ఆర్బీ గ్రూప్లో వస్తున్న క్వశ్చన్స్ మనం ఒకసారి టాపిక్ చూసుకుంటే ఏమంటారు, ఫస్ట్ ఆల్ఫాబెటికల్ సిరీస్, తర్వాత వెళ్ళి కోడింగ్ డీకోడింగ్స్, తర్వాత వెళ్ళి సెట్టింగ్ అరేంజ్మెంట్ 3 నుంచి 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. అదేవిధంగా కోడింగ్ డీకోడింగ్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే అక్కడ నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్స్. తర్వాతకి వెళ్ళి ఫ్రెండ్స్ చెప్పుకోవాలంటే మనం నంబర్ సిరీస్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ వస్తున్నాయి, 1 నుంచి 2 క్వశ్చన్లు. దాదాపుగా ఇలాంటివి మీరు ఫాలో అయితే ఇక్కడ నుంచి మీకు దాదాపు ఒక 20 క్వశ్చన్స్ నుంచి మీరు 25 క్వశ్చన్స్ మీ మీద ఆధారపడి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి అన్నీ కూడా ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. ఈ ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు చెప్పడం జరిగింది. ట్రెండింగ్ అంటే కొత్త క్వశ్చన్స్, న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్, అవన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ క్వశ్చన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అని చెప్పిండు. తర్వాత ఏమి ఇచ్చిండు, 4 వర్డ్స్ ఇచ్చిండు. గాట్, హియర్, వార్, ఫిట్ అని ఇచ్చిండు. ఈచ్ ఆఫ్ వర్డ్స్ ఈచ్ ఓవెల్ ఈజ్ చేంజ్ టు ది ఇమీడియట్లీ ఫాలోయింగ్ లెటర్. అంటే ఓవెల్ ఏమవుతుంది, ఓవెల్ అనేది +1 అవుతుంది. ఓకేనా, ఇమీడియట్లీ ఫాలోయింగ్ +1 చెప్పిండు కదా. ఇమీడియట్ ఫాలో అంటే +1, ఓవెల్ అనేది +1. అదేవిధంగా ఏమని చెప్పిండు, తర్వాత వెళ్ళి ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పిండు. ఈచ్ కాన్సోనెంట్ ఈజ్ ద చేంజ్ లెటర్స్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అని చెప్పిండు. ఓకేనా, అంటే కాన్సోనెంట్ ఏమవుతుంది, కాన్సోనెంట్ మైనస్ అవుతుంది, కాన్సోనెంట్ మైనస్ అనేది అవుతుంది. అదే తర్వాత మనకు క్వశ్చన్ ఏం అడిగిండు, విల్ నో ఓవెల్ అపియర్ దస్ క్లస్టర్, హౌ మెనీ లెటర్స్ క్లస్టర్ దస్ ఫార్మ్డ్ విల్ నో ఓవెల్ ఈజ్ అపియర్ అని చెప్పిండు. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఓకే, తర్వాత ఇప్పుడు జీ చూడండి. ఇక్కడ జీకి ఎంత వస్తుంది వాల్యూ, ఇక్కడ ఫస్ట్ మీరు ఓవెల్ చూసుకోండి. ఓకే ఎంత, ఓకే మనకు ఓ అనేది ఇవన్నీ కూడా ఏంది ఓవెల్ కదా. ఓవెల్ అంటే +1 చేయాలి. తర్వాతకి వెళ్ళి ఇక్కడ ఏ చూడండి, తర్వాతకి వెళ్ళి ఏ, తర్వాతకి వెళ్ళి ఐ. ఓకేనా, ఇవన్నీ కదా, ఇవన్నీ కూడా ఓవెల్ దేంట్లో మనకు కావాలా, +1. ఐ తర్వాత ఏమొస్తుంది, ఐ తర్వాత జే, ఐ ఎంత 9 కదా, జే 10, ఏ 1, 2 బి అంటే మనం +1 చేస్తున్నాం. ఓకేనా, ఈ తర్వాత ఈ అనేది 5 కదా, 5 తర్వాత 6 అనేది ఏంది ఎఫ్. తర్వాత ఇక్కడ చూడండి ఓ 15, 16 ఎంత 16 పి. ఓకేనా, జీ ఎంత జీ 7 అంటే -1 చేయాలి కాన్సోనెంట్ అయినప్పుడు అంటే 6. తర్వాత టీ 20 -1 అంటే ఎంత వస్తుంది, -1 చూడండి, -1 20 అంటే 19 ఎస్. ఓకేనా, ఇది జీ కదా ఫ్రెండ్, జీ అంటే 6 అంటే ఏంది మనకు ఎఫ్. ఓకే, ఇక్కడ రాసుకోండి ఎఫ్. ఓకేనా, ఇక్కడ పైన రాస్తాను చూడండి. హెచ్ 8 అంటే -1 ఎంత, హెచ్ -1 7 అంటే ఇక్కడ జీ, ఇది ఎఫ్. ఓకేనా, ఆర్ అంటే 18, -1 అంటే 18 అంటే 17 అంటే క్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ డబ్ల్యూకి ఎంత 23 అంటే 22, వికి 22. ఓకేనా, ఆర్ 18 కాబట్టి ఎంత వస్తుంది, 18 కదా, 18 అంటే 17 అంటే క్యూ. ఓకేనా, ఇక్కడ ఎఫ్ అంటే -1 అంటే 6 నుంచి 1 అంటే 5, ఇక్కడ జే. తర్వాతకి వెళ్ళి టీ తర్వాత 20 - 19 అంటే ఎస్. చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా ఏ వర్డ్లో మనకు ఓవెల్ అనేది లేదు. ఓవెల్ అంటే ఈ 3 వర్డ్స్లో కూడా మనకు ఓవెల్ అనేది లేదు ఫ్రెండ్స్. 3 వర్డ్స్లో కూడా మనకు ఓవెల్ అనేది లేదు. ఈ 4th వర్డ్లో అయితే ఓవెల్ ఉంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, 3. ఆన్సర్ అనేది 3 అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి అనేది క్వశ్చన్స్ మీరు చేయండి ఖచ్చితంగా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఈ సిరీస్ అనేది ఇచ్చిండు. ఈ సిరీస్ అయితే 2 నుంచి 3. ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులో ఏం ప్రాబ్లం లేదు కదా, ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో ఉన్న సిరీస్. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ 14 ఉంది. ఇక్కడ చూడండి 14, 25, 47, 80, 124. ఈ సిరీస్ చూస్తే మీరు ఒకసారి ఇది ఒక నార్మల్గా పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, నార్మల్గా అంటే ఎంత స్పీడ్గా పోకుండా కానీ నార్మల్గా రేంజ్లో పోతుంది. ఓకేనా, చూడండి ఫస్ట్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 25 - 11 ఎంత, 14, 11. ఓకేనా, 47 - 22, 25 is 22. ఓకే, 80 - 47 ఎంత, 33. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 44. అంటే మనకు 11 అనేది 11 టేబుల్ అనేది ఫాలో అవుతుంది. 11
1 ద 11, 11 2 ద 22, 22 11 3 ద 33, 11 4 ద 44. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 55, 124 ప్లస్ 55, 24 ప్లస్ 55 ఎంత 79, 79 ప్లస్ 100 179. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ని క్వశ్చన్స్ని ఇట్లా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీరు రీజనింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, మీ దిమాగ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో అదే మీకు కావాల్సింది. ఇంకొకటి ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్. ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఒక కొత్త పర్సన్ని చూసినప్పుడు వేరే లెక్క మాట్లాడతాం, అదేవిధంగా మనం చూసిన పర్సన్తో మాట్లాడినప్పుడు అప్పుడు ఒక వేరే లెక్క మాట్లాడతాం. అంటే ఆ క్లోజ్నెస్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా కొత్త క్వశ్చన్ చూసినారనుకో, అప్పుడు మీకు ట్యాకిల్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. అదే మీరు చూసిన క్వశ్చన్స్ అక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏదైనా ఫాలో అవ్వచ్చు, కానీ మీరు చూసిన క్వశ్చన్ మీకు తెలిసి ఉంటే మీరు ఈజీగా అనేది ఆన్సర్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇదైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2లో 2 క్వశ్చన్స్ ఇచ్చిండు ఫ్రెండ్స్. ఒక ఫస్ట్ షిఫ్ట్లో ఏమో 2 షిఫ్ట్లో జరిగినాయి కదా CBT 2 అనేది అండర్ గ్రాడ్యుయేట్. అయితే అండర్ గ్రాడ్యుయేట్ అంటున్నాం, గ్రాడ్యుయేట్ 2 షిఫ్ట్లోనే ఇవి 2 క్వశ్చన్స్ ఇచ్చిండు ఒక షిఫ్ట్లో అయితే. ఓకేనా, చూడండి ఇది చాలా ఈజీ. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసినప్పుడు ఫస్ట్ మనం పోవాల్సింది ఏంది, డైరెక్ట్ క్వశ్చన్స్కి పోవాలి. ఓకేనా, డైరెక్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇవన్నీ చదవద్దు, ఫస్ట్ క్వశ్చన్స్ ఏమన్నాడు చూడండి. ఇక్కడ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ ద టైగర్ అని చెప్పిండు. ఈ టైగర్ యొక్క కోడ్ ఏంది అని మనకు అడిగిండు. ఓకేనా, ఫస్ట్ చూడండి మీరు టైగర్, ఇక్కడ టైగర్ అనేది మీకు ఫస్ట్ ది సర్టెన్ కోడ్ అనేది ఇక్కడ లయన్ అని ఇచ్చిండు. ఓకేనా, ఇక్కడ లయన్ అని ఉంది కదా, ఈ లయన్లో మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ లయన్ ఉంది, ఇక్కడ లయన్లా చూడండి లయన్ టైగర్ క్యాట్ అని ఇచ్చిండు. దానికి ఏమన్నా DHPHST అని ఇచ్చిండు, DHPHST అని ఇచ్చిండు. తర్వాత క్యాట్ డాగ్ హార్స్ అని ఇచ్చిండు. దానికి కోడ్ ఏమన్నా LPJKST అని ఉంది. ఓకేనా, తర్వాత డాగ్ లయన్ క్యాట్, ఈ 3 కోడ్లో కూడా మనకు టైగర్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ టైగర్ మాత్రం మీకు ఇక్కడ ఫస్ట్లోనే టైగర్ అనేది ఉంది. ఇక్కడ టైగర్ చూడండి, ఈ ఫస్ట్లో DHPHST ఉంది. DH ఎక్కడైనా ఉందో చూడండి, ఇక్కడ DH ఇక్కడ కూడా దీంట్లో కూడా లేదు. సెకండ్ కోడ్లో కూడా DH లేదు, ఇక్కడ కూడా DH లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకు DH అంటున్నా DZ అనేది ఆన్సర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. సరే సార్ ఇట్లా చేసారు కదా, ఇప్పుడు ఇక్కడ PH ఉంది, ఇక్కడ PH ఉంది, ఇక్కడ రెండిట్లో కూడా PH, ఇక్కడ PH అనేది ఉంది. అదే నాకు PH అనేది కాదు, ST ఉందా, ఇక్కడ ST కూడా ST ఉంది. కాబట్టి మనకు టైగర్ అడిగిన ఇలాంటి క్వశ్చన్స్ పోయినప్పుడు ఫస్ట్ మనం ఇవన్నీ రాసుకోకూడదు. కొందరు ఇప్పుడు రాస్తారు ఇక్కడ అంతా ఏంది లయన్ టైగర్ క్యాట్ అని. చూడండి లయన్ టైగర్ క్యాట్ అని రాస్తారు. ఫస్ట్ లయన్ టైగర్ అవ్వాలంటే ఏం రాయకూడదు ఫ్రెండ్స్, లయన్ టైగర్ క్యాట్ అని రాస్తారు చాలామంది, ఇట్లా రాయకూడదు. ఓకేనా, ఫస్ట్ నేను ఇప్పుడు చేసిన అది ఫాలో అయితే మీరు దీన్ని 30 సెకండ్లో మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 30 నుంచి 20 సెకండ్లో మీరు దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఇలాంటివి మీరు ట్యాకిల్ చేయలేమంట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, ఎంత అడుగుతాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండు ఇచ్చిండు కదా, ఇవి ఫస్ట్ అండ్ సెకండ్. చూడండి ఇక్కడ ఫస్ట్ ఇది సెకండ్. ఈ ఫస్ట్ సెకండ్లో మీరు ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతుందో అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది కింద కూడా. ఇప్పుడు 8 డిఫరెంట్ చూడండి ఒకసారి, 8 అంటే ఇక్కడ 30 డిఫరెంట్ అనేది ఉంది. ఇక్కడ ఎంత ఉంది 42 అనేది డిఫరెంట్ ఉంది. దీనికి రెండింటి కూడా మనకి ఎలాంటి అనేది మ్యాచ్ అనేది కావడం లేదు. మ్యాచ్ కాకుండా ఏం చేయాలి మళ్ళీ మనం చూడాలి ఒకసారి, అంటే మల్టిప్లికేషన్ అవుతుందా 8 4 32. ఓకేనా, 8 4 32. ఓకే, ప్లస్ 6 38 వస్తుంది. ఓకేనా, తర్వాత 11 × 4 44 ప్లస్ ఇక్కడ 6 వస్తే మనకు 50 వస్తుంది. కానీ ఇక్కడ ఒక లాజిక్ అనేది ఉంది. ఇక్కడ 8 - 2 చేయండి, 8 - 2. ఇప్పుడు ఫస్ట్ విలువ ఉంది కదా, 8 - 2 అంటే 6 వస్తుంది. ఇక్కడ కూడా 11 - 2 చేస్తే ఎంత వస్తుంది 9 వస్తుంది. 9 + 44 ఎంత 53. అయితే ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి 14 4 ఎంత 14 4 56. 56 + 12 ఇక్కడ -2 కదా, ఇక్కడ చూడండి ఇక్కడ మీరు 14 కదా, ఇది 14 అయినప్పుడు 14 × 4 అంటే 56. 56 - 12 68. కానీ ఇక్కడ ఏముంది 67 ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి అదేవిధంగా 14 + 4 14 × 4 56 + 12 68 ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఖచ్చితంగా మీకు టేబుల్స్ మల్టిప్లికేషన్స్ అవన్నీ కూడా టేబుల్స్ అనేది 25 వరకు రావాలి. క్యూబ్స్ ఇవన్నీ కూడా స్క్వేర్ అయితే 50 వరకు, క్యూబ్స్ అయితే దాదాపుగా మీకు 20 వరకు వచ్చినా పర్లేదు ఫ్రెండ్స్, 20 నుంచి 25 వరకు ఇలాంటివి అనేది చేయండి. ఇప్పుడు ఏమి ఇచ్చిండు వీడు సిట్టింగ్ అరేంజ్మెంట్. ఈ సిట్టింగ్ అరేంజ్మెంట్ గురించి మీ తెలుగు వాళ్ళ కోసం ఈ తెలుగు ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. స్లైడ్ అనేది పట్టక వస్తుంది కాబట్టి నేను వేరే దాంట్లో ఇచ్చిన. ఈ స్లైడ్ మీకు తెలుగులో వాళ్ళు ఉంటే తెలుగులో ఫస్ట్ పౌజ్ చేయండి, వీడియోని పౌజ్ చేసి మొత్తం చేయండి. తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళకైతే నేను చెప్తాను, సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మీ తెలుగు ఇక్కడ కూడా నేను తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకేనా, ఏమన్నాడు ఈచ్ ఆఫ్ PQRSTUV ఈజ్ ఎగ్జామ్ ఆఫ్ ద
డిఫరెంట్ డేస్ అని చెప్పిండు. ఓకేనా, ఇది ఏంది వీక్ బేస్డ్ అనేది మనకు ఫజిల్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ ద మండే అండ్ ఎండింగ్ ఇన్ ద సండే అని చెప్పిండు. ఓకేనా, ఫస్ట్ మీరు మండే సండే ఇక్కడ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మనకు మండే నుంచి. ఓకేనా, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే, సండే. ఓకేనా, చూడండి ఇక ఏమన్నాడు, యూ హ్యాజ్ ఎగ్జామ్ ఇన్ ద సాటర్డే అని చెప్పిండు. యూ అనేవాడు ఎక్కడ ఎగ్జామ్ రాస్తాడు, యూ అనేవాడు ఎగ్జామ్ సాటర్డే నాడు రాస్తాడు. ఓకేనా, సాటర్డే నాడు యూ అనేవాడు ఎగ్జామ్ రాస్తాడు. ఓన్లీ 4 people ఇన్ ఎగ్జామ్ బిట్వీన్ టీ అండ్ ఎస్ అన్నాడు. ఓకేనా, ఓన్లీ 4 people ఈజ్ బిట్వీన్ టీ అండ్ ఎస్ అని చెప్పిండు. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది ఈరోజు. ఓకే, 4 people ఎంతమంది, 4 టీ అండ్ ఎస్ మధ్య కూర్చుంటారు. ఇక్కడ ఇట్లా రాసుకోండి ఫ్రెండ్స్, టీ అండ్ ఎస్, నైదర్ ఆఫ్ హూమ్ ద ఎగ్జామ్ ఇన్ ద మండే. ఈ టీ అండ్ ఎస్ ఇద్దరు కూడా వీళ్ళు మండే నాడు రాయారన్నమాట ఎగ్జామ్. మండే నాడు ఎగ్జామ్ అనేది రాయారు. ఈ విధంగా మీరు రాసుకుంటే ఒకటే దాంట్లో మీరు ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. వీ హ్యాజ్ ఇన్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ పీ తర్వాత ఎగ్జాక్ట్లీగా అంటే పీ తర్వాత ఖచ్చితంగా ఎవరు రాస్తారు ఎగ్జాము, వి రాస్తాడు. ఓకేనా, తర్వాత ఏమన్నాడు మరి, క్యూ హ్యాజ్ ఇన్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ పీ. ఓకేనా, క్యూ హ్యాజ్ ఎగ్జామ్ ఇమీడియట్లీ బిఫోర్ ఆఫ్ పీ అన్నాడు. ఓకేనా, పీ కంటే ముందు ఎవరు కూర్చుంటాడు, క్యూ అనేవాడు ఎగ్జామ్ రాస్తాడు. క్యూ అనేవాడు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఎవరికంటే ముందు రాస్తాడు, పీ కంటే ముందు అనేది రాస్తాడు. ఎస్ హ్యాజ్ ఎగ్జామ్ అండ్ ఆఫ్టర్ వి అని చెప్పాడు. ఎస్ అనేవాడు, ఓకేనా ఇక్కడ చూడండి, ఎస్ అనేవాడు వి కంటే వెనకాల రాస్తాడు. ఓకేనా, వి తర్వాత ఎస్ అనేవాడు ఉంటాడు. కాబట్టి చూడండి ఇక్కడ మండే అనేవాడు టీ అండ్ ఎస్ అనేది రాదు ఇక్కడ ఖచ్చితంగా. మండే టీ వస్తే ఇక్కడ మనకు పాసిబిలిటీ లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఒకవేళ మండే ట్యూస్డే అనే టీ వాడు వస్తే అంటే వి తర్వాతనే ఎస్ అనేవాడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ రాసుకోండి మీరు చూడండి, మండే నాడు ట్యూస్డే నాడు ఎవరు రాస్తాడు, టీ వస్తాడు. కొద్దిగా టెక్నికల్ ఇష్యూ ఉంది. ఓకే, మండే ట్యూస్డే నాడు ఏమొస్తాడు, టీ అనేవాడు వస్తాడు, టీ. ఓకేనా, తర్వాత లాస్ట్లో ఎవరు వస్తాడు, టీ తర్వాత ఎస్ అనేవాడు వస్తాడు, ఎస్. ఓకేనా, ఎస్ తర్వాత ఇప్పుడు ఈ 3 అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్, క్యూపీవి ఖచ్చితంగా ఇక్కడ రావాల్సింది. క్యూ తర్వాతకి వెళ్ళి పీ తర్వాతకి వెళ్ళి వి. ఇప్పుడు మండేలో ఎవరు వస్తారు మనకు, మిగిలిపోయింది ఎవడు, ఆర్. కాబట్టి ఇక్కడ ఆర్. ఓకే, మనకి ఏమొచ్చిండు, హౌ మెనీ పీపుల్స్ హ్యావ్ ఎగ్జామ్ ఆఫ్టర్ టీ అని చెప్పిండు. టీ తర్వాత ఎంతమంది అనేది ఎగ్జామ్ రాస్తారు. టీ తర్వాత ఎంతమంది రాస్తున్నారు, 1 2 3 4 5 అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఈ విధంగా అనేది మీరు చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈజీగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా మీరు స్పీడ్ చేస్తే ఈజీగా అనేది అవుతుంది. ఓకేనా, ఈజీగానే ఉన్నాయి అన్ని క్వశ్చన్స్ కూడా మీరు స్పీడ్ చేస్తే మీకు ఈజీ అనేది అవుతుంది. ఓకేనా, ఇది తెలుగులో కాబట్టి తెలుగులో చూడండి. ఓకేనా, ఇంకొక క్వశ్చన్ ఫ్రెండ్స్ ఏమని చెప్పిండి వీడు, ఇది కూడా మనకు స్క్వేర్ బేస్ క్వశ్చన్ అనమాట. స్క్వేర్ బేస్లో ఏముంటుంది, మొత్తం ఎంతమంది, 4 ఉన్నారు. ఈ 4లో కూడా ఎంతమంది ఉన్నారు, 4 మొత్తం చూడండి. 4 విధంగా కూర్చున్నారు. ఇక్కడ స్క్వేర్ రాసుకోండి మీరు, స్క్వేర్. ఓకేనా, స్క్వేర్. ఓకే ఫ్రెండ్స్, స్క్వేర్ అనేది ఉంది కదా, ఈ స్క్వేర్లో ఏం చెప్పినాడు, ఫేసింగ్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని చెప్పిండు. సమ్ ఆఫ్ ద ఆర్ సిట్టింగ్ ద కార్నర్ అండ్ అదేవిధంగా కొందరేమో సెంటర్లో అంటే మధ్యలో కూర్చుంటారు, కొందరేమో కార్నర్లో కూర్చుంటారు. తెలుగు వాళ్ళ కోసం అయితే ఇక్కడ తెలుగులో మీకు ఉంది, తెలుగులో మీరు పోజ్ చేసి ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి. అదే ఎక్స్పెక్ట్ అన్నది ఈ సీట్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అని చెప్పిండు. ఓకేనా, కార్నర్లో ఉన్నాయి. మొత్తం ఎంతమంది, 4 కాబట్టి 8 కాదు, మొత్తం చూడండి 4 ఏమో కార్నర్లో కూర్చుంటారు, 4 ఏమో సైడ్లో కూర్చుంటారు. ఓకేనా, అయితే ఏం చెప్పిండు ఇక్కడ చూడండి మీరు, ఈ డస్ నాట్ సిట్ ఎనీ సెంటర్ ఇన్ సైడ్ అని చెప్పిండు. అంటే సెంటర్లో కూర్చున్నాడు అంటే ఆడు ఏడ కూర్చుంటాడు, కార్నర్లో కూర్చుంటాడు. ఈ అనేవాడు ఇక్కడ ఈ కార్నర్లో కూర్చున్నాడు అని అనుకుందాం మనం. ఈ అనేవాడు ఈ కార్నర్లో కూర్చున్నాడు. అయితే ఏమన్నాడు, ఈ సీట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. బీకి థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చుంటాడు, ఈ అనేవాడు కూర్చుంటాడు. అంటే ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ రైట్ కదా ఫ్రెండ్స్. చూడండి, లెఫ్ట్ రైట్ అయినప్పుడు ఇదేమో లెఫ్ట్, ఇదేమో రైటు. ఇది ఇక్కడ పోయేసరికి ఏమొస్తుంది, ఇక్కడ ఇదేమో రైటు, ఇదేమో లెఫ్ట్. అయితే బి ఇక్కడ కూర్చుంటే లెఫ్ట్ ఏమవుతుంది, థర్డ్ లెఫ్ట్. ఇగో ఫస్ట్ లెఫ్ట్, ఇది సెకండ్ లెఫ్ట్, ఇది థర్డ్ లెఫ్ట్ కదా, థర్డ్ లెఫ్ట్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ మీకు వస్తుంది. ఓకేనా, తర్వాత ఏమన్నాడు, తర్వాత ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి అన్నాడు. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ బి. ఎఫ్ అనేవాడు సెకండ్ టు ద రైట్, అంటే బీకు సెకండ్ రైట్లో ఎవరు కూర్చుంటాడు, ఎఫ్ అనేవాడు. ఇది ఒక ఫస్ట్ రైట్, ఇది ఫస్ట్ రైటు, ఇది ఫస్ట్ రైట్ అన్నమాట, ఇది సెకండ్ రైటు.
ఓకేనా. అయితే ఎఫ్ అనేవాడు ఖచ్చితంగా ఎక్కడ కూర్చుంటాడు? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో ఇంకో కూడా వస్తాడు కదా, ఇక్కడ మధ్యలో ఎఫ్. ఓకే, ఎఫ్ అనేవాడు ఇక్కడ ఖచ్చితంగా ఎక్కడ కూర్చుంటాడు అంటే ఎఫ్ అనేవాడు ఖచ్చితంగా ఎఫ్లో ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా. తర్వాత ఏముంది? జీ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ డి అండ్ బి అన్నాడు. జీ అనేవాడు డీకి మరియు బీకి ఇద్దరి మధ్యలో కూర్చుంటాడు. ఎవరు? జీ. ఆల్రెడీ బి ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి ఇక్కడ బి అనేవాడు బి ఇక్కడ కూర్చున్నాడు. ఖచ్చితంగా ఇక్కడ జీ అయితే ఇక్కడ కూర్చోలేడు కదా, ఇక్కడ ఎఫ్ ఉంది కాబట్టి జీ అనేవాడు ఇక్కడ కూర్చోలేడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూర్చుంటాడు, జీ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. జీ తర్వాత ఏమొస్తుంది ఇక్కడ? డి అనేవాడు ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ డి అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా. ఇప్పుడు అయిపోయింది కదా డి. తర్వాతకి ఏముంది మనకు? హెస్ సిట్స్ ద ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అన్నాడు. ఎఫ్కు ఇమిడియట్ లెఫ్ట్లో ఎవరు కూర్చుంటాడు? ఇప్పుడు ఇట్లా చూస్తుండే ఫ్రెండ్స్, ఇట్లా ఇది లెఫ్ట్, ఇది రైట్. ఎఫ్కి ఇమిడియట్ లెఫ్ట్లో ఎవరు కూర్చుంటాడు అంటే హెచ్ కూర్చుంటాడు. ఓకేనా, ఇక్కడ హెచ్ కూర్చుంటాడు. సి డస్ నాట్ సిట్ ఎనీ కార్నర్. సి అనేవాడు కార్నర్లో, అంటే ఇప్పుడు ఇక్కడ ఒకటే కార్నర్ ఉంది, ఈ కార్నర్ ఉంది, ఈ కార్నర్లో కూర్చోకపోతే ఇక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు. సి ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా. తర్వాత ఇప్పుడు లాస్ట్లో మనం మిగిలింది ఈ అనేవాడు మిగిలిండు. ఈ అనేవాడు ఇక్కడ మిగిలిండు కాబట్టి మనకు ఈ అనేవాడు ఇక్కడ రాసుకుందాం మనం. ఓకేనా. అండ్ ఇప్పుడు క్వశ్చన్, హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ ఏ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ డి అని చెప్పిండు. ఇక్కడ 2904 అని తప్పు పడ్డది ఫ్రెండ్స్, అది ఓకే, అది మామూలుగా అది మిస్టేక్ అయిపోయింది. చూడండి, ఓకే, డి అండ్ ఏ మధ్యలో ఎంతమంది కూర్చున్నాడు? డి ఎక్కడ ఉన్నాడు? డి అనేవాడు ఇక్కడ ఉన్నాడు. డి ఇక్కడ, ఈ అనేవాడు ఇక్కడ. డీకు లెఫ్ట్లో అన్నాడు. ఓకేనా, డీకు లెఫ్ట్ 1 2 3 అంటే థర్డ్ ప్లేస్లో ఎంతమంది కూర్చున్నారు అన్నాడు. కౌంటెడ్ ఆఫ్ ది డి అండ్ ఏ మధ్య కౌంటెడ్ అయిన లెఫ్ట్ సైడ్ నుంచి కౌంటర్ చెప్పినాడు. అంటే 1 and 2 ఇద్దరు మాత్రమే ఇక్కడ కూర్చున్నారు. ఓకేనా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ అండ్ లైక్ కూడా చేయండి. ఇవన్నీ పీడిఎఫ్స్ కూడా మీకు టెలిగ్రామ్లో నేను ఇస్తాను. ఓకేనా, ఈ పీడిఎఫ్ మొత్తం కూడా టెలిగ్రామ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ అనేది చూడండి, మీరు కొద్దిగా టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది ఫ్రెండ్స్, ఈరోజు కొద్దిగా సరిగా పెన్ అనేది పాడగా వస్తుంది. ఓకే, ఏమన్నట్టు చూడండి, నీకు ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావాలంటే ఏ నుంచి జెడ్ వరకు అనేది ప్రతి ఒక్క క్వశ్చన్ అనేది మీకు ఏ టు జెడ్ అనేది ఖచ్చితంగా రావాలి ఫ్రెండ్స్. అంటేనే మీరు ఈజీగా అనేది ఆన్సర్ అనేది చేయగలుగుతారు. కే నుంచి జెడ్ చూడండి. ఇప్పుడు కే వాల్యూ ఎంత? కే వాల్యూ 11. తర్వాతకి హెచ్ వాల్యూ ఎంత? 8. ఎం వాల్యూ ఎంత? 13. ఐ వాల్యూ ఎంత? 9. ఎన్ వాల్యూ ఎంత? 14. పి వాల్యూ ఎంత? 16. ఇది చూడండి ఇప్పుడు. ఓకే, ఫస్ట్ డిజిట్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏముంది? కే నుంచి ఎంకు పోతే కే 11 కదా, +2 తర్వాతకి వెళ్ళి 9. ఇక్కడ ఎం నుంచి ఎన్కి, ఎం నుంచి ఎంత? ఎం 13, ఎన్ 14 అంటే +1. ఓకేనా. తర్వాత వెళ్ళి సెకండ్ లెటర్ చూడండి, ఇది ఫస్ట్ లెటర్. ఓకేనా, ఫస్ట్ లెటర్ +2 +1 +2 అవుతుంది. సెకండ్ లెటర్ చూడండి, హెచ్ నుంచి 8 నుంచి 9కి పోయింది ఫ్రెండ్స్. హెచ్ నుంచి 8 నుంచి 9కి పోయింది. 9 అంటే ఎంత? ఇక్కడ +1. ఇది 9 నుంచి 16కి పోయింది. ఓకేనా, 9 నుంచి 16కి పోయింది అంటే +7. అంటే ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. చూడండి ఇక్కడ కింద కూడా అది అంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇగో ఎమ్ 13, ఇది చూడండి ఓ 15, పి 16 అంటే +2 +1. తర్వాత వెళ్ళి చూడండి జే 10, కే 11, పి 18 అంటే +1 +7. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఇగో 16, తర్వాత వెళ్ళి 12, ఓకేనా, తర్వాత వెళ్ళి 17, ఇది 14, ఆర్ 18, వి 22. చూడండి ఇగో 16 17 నుంచి 18 పోయింది. తర్వాత ఏం పోయింది? ఇక్కడ 12 నుంచి 14కి పోయింది. కానీ +1 కావాలి మనకు, +1 లేదు కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. తర్వాత ఇంకొకటి చూడండి ఇక్కడ ఫ్రెండ్స్. ఓకే, తర్వాత చూడండి ఓ కదా, ఓకి 15, ఎల్కి 12. చూడండి ఫస్ట్ మీరు చూడండి +2 +1 కదా, 15 నుంచి 17కి పోయింది. 17 నుంచి +1 18. ఓకేనా, ఓకే రైట్. 12 నుంచి +1 13. ఓకే, 13 నుంచి +7, 13 నుంచి +7 అంటే ఎంత? 20 రావాలి. కానీ ఇక్కడ వి ఉంది. ఆప్షన్ బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే చూడండి ఇగో 15 + 2 17. ఓకేనా, క్యూ 17 రైట్. 17 + 1 18, ఆర్ ఈజ్ రైట్. ఎల్ 12 + 1 13, 13 + 7 20. ఓకే, ఆప్షన్ బి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. ఓకే.